హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి ఎలిగేటర్ క్లిప్ మీద బావ్ అనమాట. సో నాకు దగ్గర ఒక యూజ్ షైన్ ఎలిగేటర్ క్లిప్ అయితే ఉంది, దాన్ని తీసుకున్నాను. సో అదేమో జిమ్మిచ్చు నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను దాన్ని ఒక 6 ఇంచెస్ దాకా తీసుకున్నాను. తర్వాత ముత్యం బాల్స్ ఉంటాయి కదా, అవి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టయితే అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత ఒక బౌ క్లిప్లా ప్రిపేర్ అవ్వాలి అంటే సూదితో కుట్టండి. బట్ నేను ఆ సూదిని మొన్న కాల్చాను అనమాట. సో దానివల్ల అడ్జస్ట్ అవ్వలేకపోయింది. సో నేను అట్లా ఆల్టర్నేట్గా మడుపుకున్నాను. చూసారా, బౌ అయితే వచ్చింది. రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ థ్రెడ్ అయినా చుట్టుకోవచ్చు. థ్రెడ్ అయితే నోట్ అనేది గట్టిగా వేసుకోండి. సో అదైతే ఎప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. మనం గమ్ స్టిక్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో చూసారు కదా, అట్లా ఒక బౌలా వచ్చింది. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. పింక్ కాబట్టి నేను స్కై బ్లూ అయితే తీసుకుందామని అనుకున్నాను. సో చూపించినట్టు అట్లా స్టోన్స్ మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఎలా అంటించుకున్నా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది అంత ఎలా చెప్పాలి అంటే, మీకు మన ఇంట్లోకి పిల్లలకి యూజ్ అయ్యిద్ది చక్కగా. సో మనమే చేసేసుకోవచ్చు, ఇంట్లో ఉండిద్ది. ఎలాగో బ్యాంగిల్స్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి దానిలో ఒక 10% కూడా ఉపయోగించం మనము. సో మనకు నచ్చినన్ని స్టోన్స్ పెట్టుకోవచ్చు, ముత్యం పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. అది మనం చేసే డిజైన్ బట్టి ఉంటుంది. సో ఎలిగేటర్ క్లిప్ చూసారా, లాస్ట్లో నేను ఏం చేశానంటే అది స్ట్రైట్గా అయినా అంటించుకోవచ్చు, బట్ నేను ఇలా అంటించాను. ఎలిగేటర్ క్లిప్ అవ్వట్లేదని చెప్పేసి ఇట్లా వాషింగ్ది క్లిప్స్ పెట్టాను అనమాట. సో అక్కడ ఖాళీగా ఉంది, ఏం బాగుందిలే అని చెప్పేసి దానికి ట్రయాంగిల్ గ్లాసీ కుందన్స్ ఉంటే అటొకటి ఇటొకటి లాగా పెట్టాను. సో చూడండి, మీకైతే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, సైడ్ మళ్ళీ ఖాళీ అనిపించింది. దానికి ఏం చేశానంటే పింక్ స్టోన్ చైన్ ఉందన్నమాట నా దగ్గర. సో దాన్ని కూడా స్టిక్ చేశాను స్ట్రైట్గా. లుక్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు, యూస్ చేయడానికి. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.